ఆల్రెడీ మన మీద ఒక ముద్రున్నప్పుడు మనం ఏం చేసినా ఆ పర్టిక్యులర్ విషయం గురించే మాట్లాడుతూ ఉంటారు. అలా కాని పక్షంలో కొత్తగా ట్రై చేసే వాళ్ళని చూసైనా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మన ఇండస్ట్రీలో అలా రిపీటెడ్గా చేస్తున్న బ్యూటీ అనుష్క, ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాల్సిన లేడీ రష్మిక. వీరిద్దరూ కలిసి లేడీ ఓరియంటెడ్ జానర్కి పునర్వైభవం తీసుకొస్తారా? ఘాటి సినిమా హిట్ జస్ట్ అనుష్కకి మాత్రమే కాదు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు అన్నిటికీ చాలా అవసరం ఇప్పుడు. అప్పుడెప్పుడో మిస్ శెట్టి మిస్సెస్ పోలిశెట్టి తర్వాత ఆ రేంజ్ లేడీ ఓరియంటెడ్ హిట్ కనిపించడం లేదు జనాలకు. పోస్టర్ మీద లేడీస్ బొమ్మ కనిపిస్తే థియేటర్లకు జనాలు రావడం మాయమవుతున్నారని ఈ మధ్య అనుపమ స్టేట్మెంట్ ఇచ్చారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరదా సినిమాకు రివ్యూలు పర్వాలేదనిపిస్తున్నా థియేటర్లలో ఆ రేంజ్ ఫుట్ఫాల్ మాత్రం కనిపించడం లేదు. లేటెస్ట్ పరదా మూవీకే కాదు, ఆ మధ్య కీర్తి సురేష్ వరుసగా చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాల పరిస్థితి ఓ రకంగా ఇదే. థియేటర్లకు జనాలు వస్తారో రారోనని ఆలోచనతో నయన్ టెస్ట్ లాంటి సినిమాలు ఓటీటీలకు పరిమితమవుతున్నాయి. తమన్నా ఓదెలే 2తో ప్రయత్నించినా పెద్దగా వర్కౌట్ అయిన దాఖలాలు లేవు. అయితే ఘాటీతో అనుష్క పునర్వైభవాన్ని తీసుకురావాలి. లేకుంటే గర్ల్ ఫ్రెండ్తోనూ ధామాతోనూ ఆ బాధ్యతను రష్మిక భుజాలకు ఎత్తుకోవాలి. వీరిద్దరిలో ఎవరు వావ్ అనిపించినా, జనాలను రప్పించగలిగినా మళ్లీ కొన్నాళ్ల పాటు ఫీమేల్ ఓరియంటెడ్ స్టఫ్ కి మంచి గిరాకీ కనిపించడం ఖాయమంటున్నారు క్రిటిక్స్.